భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో స్కూల్ బస్ ఢీకొని 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. జూలూరుపాట మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ప్రతిరోజులాగానే చంద్రుగొండ మండల పరిధిలోని కరసాల బోర్డు తండాకు వచ్చింది. అక్కడ విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన బూక్యా గోపి అఖిల దంపతుల కుమారుడు 2 ఏళ్ల దర్శిక్ నాయక్ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ్ముడు అబ్బాయి మా తమ్ముడు బాబు ఆయన ఎక్కించండి ఎక్కిస్తే అబ్బాయి నాకేం తెలుసు ఫస్ట్ కడుపు మీద ఎక్కింది. ఇది కడుపు మీద ఎక్కిన వచ్చేసి అవతల ఇక్కడ నెత్తి మీద ఎక్కింది, తగిలింది. ಬರಕಾಯ್ತು ತುಂಬ ಉಂಟು ಸರ್ ಮಾಡ್ತೀನಿ బండి వచ్చాడు ఒకటి మీద బండి కళందరూ సిమెంట్ అంటే కడుపు మీద పోయింది బతికెట్టాడు. ఎందుకంటే డబ్బులు కాబట్టి మీద పోయింది. కొద్ది మీద అక్కడ అది చంద్రగొండ మండలము కరిశలగూడ తండా గ్రామము జులూర్పాడ్ మండలానికి చెందిన సాయి స్కూల్ బస్సు కరిశలగూడ తండా గ్రామానికి రక్షిత్ నాయక్ అబ్బాయిని కొద్దిసేపటి కింద తొక్కించడం జరిగినది. ఇంతకుముందు పిల్లోని బస్సు ఎక్కించే క్రమంలో ఈ పిల్లోడు ఆడుకోవడానికి బయటకు వస్తే బస్ డ్రైవరు చూసుకోకుండా కొద్ది ముందు బండి కదిలేసరికి ఈ ద్రాక్షిత్ నాయక్ అనే అబ్బాయి బస్సు టైర్ కింద నలగడం జరిగినది.